ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు రవి సార్. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మీరు మా కోసం మమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ప్లస్ మేము మా చైల్డ్స్కి నేర్పించడానికి ఎట్లాంటి యాక్టివిటీస్ కొత్త యాక్టివిటీస్ క్రియేట్ చేసుకొని చేయించడానికి మాకు ఒక ఐడియాస్ అంటే ఇలా కూడా చేయొచ్చు అనే ఒక ఐడియాస్ని మాకు ఇచ్చి మాతో చేయించి ఇంత టైం స్పెండ్ చేసినందుకు మీకు చాలా థ్యాంక్స్ సార్. ఇలాగే మీరు ఫ్రీక్వెంట్గా వస్తూ ఉండి మీ ఐడియాస్ మాతో షేర్ చేసుకోండి. మా పిల్లలకి ఇంప్రూవ్మెంట్ కోసం మీరు మాకు హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో मच. रवि सर को मेरा सलाम। मैं यहाँ पर रवि सर से बहुत कुछ सीखी हूँ। साथ में श्री विद्या टीम के साथ रवि सर से जो भी हम सीखे हैं बहुत फन से, बहुत खुशी से, बहुत हंसे हुए मजाक से हर वो चीज़ सीखे हैं जो हम नहीं चाहते थे। हमारे अंदर जो है वो पूरा बाहर से लेके आके जो भी है हमको हंसी खुशी से मेल मिलाप से अच्छा जो भी सिखाए हमको, हम बहुत इंजॉय करे हैं इससे। तो मैं श्री विद्या टीम की तरफ से बहुत बहुत शुक्रगुजार हूँ रवि सर का कि हम आपसे गुजारिश करते हैं कि आप फिर आने के लिए हम आपसे दरख्वास्त करते हैं कि आप अपना टाइम निकाल के हमको ऐसा फनी गेम्स जैसा श्री विद्या स्कूल के टीम्स के लिए आइए। तो हम आपके बहुत बहुत शुक्रगुजार होंगे। ओके, थैंक यू सर। పర్సనల్గా చెప్పాలి అంటే ఇలా నవ్వుకొని సో ఇంత చిన్నపిల్లల్లాగా మేము మారి ఇలా యాక్టివిటీస్ చేయడం అనేది చాలా సంవత్సరాల తర్వాత ఇదే నా లైఫ్లో ఫస్ట్ టైం. సో నా కాలేజ్ డేస్లో కూడా నేను చాలా మిస్ అయ్యాను, ఇంత ఎంజాయ్ చేయలేదు ఇలా. సో బట్ ఆఫ్టర్ ఇలా మ్యారేజ్ అయ్యాక ఇక్కడ మీరు రావడం నాకైతే పర్సనల్గా చాలా హ్యాపీగా అనిపించింది. హ్యాపీగా నేను నవ్వుకున్నాము కూడా. అండ్ ఏంటంటే డైలీ ఒక రొటీన్ లైఫ్ అంటే రావడం, పిల్లలకు మీరు నేర్పించడం అంటే సో అందులో కూడా మాకు హ్యాపీనెస్ ఉంది. బట్ యాజ్ ఏ స్టాఫ్గా కూడా మాకు కూడా కొంచెం స్ట్రెస్ అని కొంచెం ప్రెజర్స్ అవి ఉంటుంది అంటే పర్సనల్ లైఫ్లో. సో దానికి ఈ పిల్లల్ని చూడగానే అది కొంచెం చాలా రిలీఫ్ అనిపిస్తుంది. బట్ మాకు కూడా అంటే మేమంతా చిన్నపిల్లల్లో మారి ఎంజాయ్ చేసాము, నవ్వుకున్నాము అంటే మీ క్లాస్ వల్లనే మేమంతా చాలా ఎంజాయ్ చేసాం సార్. నేను పర్సనల్గా అయితే చాలా హ్యాపీగా ఈరోజే మనస్ఫూర్తిగా నేను నవ్వుకున్నాను. ఇంకో విషయం ఏంటంటే సార్, ఈ 4 టైప్స్లో మైల్డ్, మోడరేట్, సివియర్, ప్రొఫాండ్ గ్రూప్స్లో అసలు అంటే ఏ పిల్లలకి ఎలాంటి యాక్టివిటీస్ చేయించాలి, సో మైల్డ్ వాళ్ళకి ఎలా తీసుకోవచ్చు, మోడరేట్ వాళ్ళకి ఎలా చేయించవచ్చు. సో ఇవన్నీ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పినప్పుడైతే మేము చేయించగలమా, ఇవాళ మా వల్ల అవుతుందా అనే ఒక ఆలోచన అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి. సో ఇప్పుడు మేమంతా కలిసి చేసినంత వరకు ఓకే మేము చేయగలం అనే ఒక కాన్ఫిడెంట్ అయితే నా వరకు అది ఇంప్రూవ్ అయ్యింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ క్లాస్ చాలా యూస్ఫుల్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్.